హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ జాబ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్కి అప్లై చేశారో వాళ్ళల్లో కొంతమందికి మెయిల్స్ అనేవి వచ్చాయి. సో ఈ మెయిల్స్ అనేవి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ఆర్ఆర్బి చెన్నై నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనము rrb.chennai@mail.com digIALM.com నుంచి మనకి మెయిల్ అయితే రావడం జరిగింది. ఇందులో ఏమిచ్చారంటే డియర్ క్యాండిడేట్ యువర్ అప్లైడ్ ఫర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1/2019 ఎన్టీపీసీ అని ఇవ్వడం జరిగింది. అదే కింద మనకి మీ యూజర్ ఐడి ఇది అండ్ మీ పాస్వర్డ్ ఇది. ఫర్దర్ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఎగ్జామినేషన్స్ సెంటర్ చూసుకోవడానికి కానీ డేట్ చూసుకోవడానికి కానీ మీకు ఈ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా యూజర్ ఐడి పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఉపయోగపడతాయి అని మనకి మెయిల్స్ అనేవి పంపించడం జరిగింది. సో చాలామందికి కొంతమందికి మెయిల్స్ వచ్చాయి, మరి కొంతమందికి రాలేదు. అండ్ చాలామంది ఒక డౌట్ అనేది ఉంది. మెయిల్ వచ్చిన వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటి అంటే మేము అప్లై చేసింది సికింద్రాబాద్ జోన్ లేదా బెంగళూరు జోన్ ఇలా అప్లై చేశాము, కానీ మాకు చెన్నై నుంచి ఎందుకు వచ్చింది అని. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అనేవి చెన్నై బోర్డు ఏదైతే ఉందో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చెన్నై ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ప్రతి మెయిల్ కూడా దీనికి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు ఏదైనా మెయిల్కి పంపిస్తే వాళ్ళు చెన్నై నుంచినే వస్తుంది. మీరు దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చాలామంది కింద కామెంట్స్లో అడుగుతున్నారు, రైల్వే ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి, కొన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అనేవి 28వ తేదీ ఉండడం వల్ల ఏవైతే మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేశారో నిజమేనా అని అడుగుతున్నారు. సో అటువంటి దానికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంతవరకు మనకి లేదు రైల్వే నుంచి. మనకి ఖచ్చితంగా 28వ తేదీ నుంచి అయితే ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జామినేషన్స్ ఎగ్జాక్ట్గా మనకి 28వ తేదీ స్టార్ట్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చాలామంది అడగడం జరిగింది. సో మనకి 28వ తేదీ ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో వాళ్ళు 18వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా 18వ తేదీ నుంచి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ సిటీ ఏది అండ్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అనేది వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వారైతే వాళ్ళ యొక్క ట్రావెల్ పాస్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిఫోర్ 4 days ముందు, అంటే మీకు 28వ తేదీ ఎగ్జామినేషన్ ఉంటే 24వ తేదీ మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ ఉన్నప్పటి నుంచి 10 రోజుల ముందు మీ ఎగ్జామినేషన్ డేటు సిటీ చూసుకోవచ్చు. 4 రోజుల ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి లేదా అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో అఫీషియల్ అప్డేట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు ఏదో చెప్పారని నమ్మేసి మీరు ఏమంటే ఆ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.